ఇప్పుడే మన కిచ్చా సుదీప్ గారి మ్యాక్స్ ట్రయల్ అయితే చూశాను. కిచ్చా సుదీప్ గారికి కర్ణాటకలోనే కాదు మన తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కిచ్చా సుదీప్ గారి ఫ్యాన్స్ అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ మ్యాక్స్ ట్రయల్ చూశాక నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా బాగుంది. ఇంకా ఈ సినిమా అంతా ఒక నైట్లో జరిగే స్టోరీలా ఉంది. ఆల్రెడీ ఈ ట్రయల్లో చెప్పేశారు సినిమా స్టోరీ ఒక నైట్లో జరిగిపోతుందని. బీజిఎం కూడా అదిరిపోయింది. చాలా బాగుంది బీజిఎం. విజయ్ కార్తికేయ మేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నైట్ ఎఫెక్ట్స్ సినిమాలు తీనంటే మామూలు విషయం కాదు. మన విజయ్ కార్తికేయ చాలా బాగా తీసినట్టే ఉన్నాడు. చాలా బాగుంది. చాలా మంది ఇది ఖైదీకి రీమేక్ అంటున్నారు, కానీ దయచేసి ఇది ఖైదీకి రీమేక్ అయితే అస్సలు కాదు. నేను కూడా స్టార్టింగ్లో చూసి ఖైదీ ఏమో అనుకున్నాం, కానీ ఒక 3 సెకండ్స్ అయ్యాక తెలిసింది ఇది ఖైదీ కాదు అని చెప్పేసి. ఇది కన్నడ సినిమానే, ఇలాంటి రీమేక్ సినిమా అయితే కాదు. మేబీ చేంజ్ చేశారా అంటే నాకైతే 99% ఇది రీమేక్ అయితే కాదు. ఇంకా ఈ ట్రైలర్లో మన సునీల్ గారు మెయిన్ విలన్గా ఉన్నారు. అయితే ఏంటంటే సునీల్ గారి డబ్బింగ్ కాకుండా వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించారు. ఇంకా మన కిచ్చా సుదీప్ గారి యాక్టింగ్ కోసం చెప్పక్కర్లేదు. ఇటు కన్నడ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు తాను ఏంటో అనేది అందరూ తెలుసు కాబట్టి చెప్పక్కర్లేదు. యాక్టింగ్ విషయంలో ఇచ్చి పడేస్తాడు. ఇంకా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిపోతున్నాయి. లాస్ట్లో కాళికాదేవి జాతర ఫైట్ అయితే వేరే లెవెల్లో ఉండిపోతుందేమో అర్థమైపోతుంది. ఆ జాతర ఫైట్ అయితే అదిరిపోద్దని. ఇంక ఈ సినిమాలో కొన్ని షాట్లు అయితే హైలైట్ అవుతాయి. ఆల్రెడీ టీజర్లోను ఇంకా ఈ ట్రైలర్లోనూ చూస్తుంటే అర్థమవుతుంది. కొన్ని షార్ట్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండిపోతున్నాయి. ఈ డిసెంబర్ 20న మరొక బ్లాక్ బస్టర్ సినిమా అయితే రాబోతుంది. అటు పక్క కన్నడ ఇండస్ట్రీకి, ఇటు పక్క మన తెలుగు ఇండస్ట్రీకి మరొక బ్లాక్ బస్టర్ అయితే రాబోతుంది. ఇంక సినిమా అంతా నైట్ ఎఫెక్ట్లోనే తీశారు కాబట్టి ఇంకా బాగా ఉండొచ్చు. చూద్దాం. ఇంకా మీరు కిచ్చా సుదీప్ ఫ్యాన్ అయితే కామెంట్ చేయండి.